నమస్కారం సార్, బొలిశెట్టి శ్రీనివాస్ గారు. నమస్కారం సురేష్ గారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సంబంధించి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థిత్వం ఖరారుపై మీ స్పందన ఏంటి సార్? చాలా సంతోషం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సంవత్సరం క్రితమే నాకు మీకు ఖచ్చితంగా అక్కడ మ్యాండేట్ ఉంటుంది అంటే నేను యాక్చువల్గా అప్పుడు పొత్తులు లేవు. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీ రాజకీయ ప్రస్థానం ఎలా సార్? నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్గా పనిచేశారు. మాది లారీ ట్రాన్స్పోర్ట్ వ్యాపారం. నేను అంచెలంచెలుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రేపు బరిలో నిలిచి గెలిస్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారి వల్ల రౌడీయిజం పెరుగుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి చూశాను. నేను 2014 నుంచి 2019 వరకు రాజకీయాల్లోనే ఉన్నాను. మున్సిపల్ చైర్మన్గా చేశాను. ఏ ఒక్కరి దగ్గరైనా జనసేన నాయకులైనా కార్యకర్తలైనా బ్లేడ్ బ్యాచ్ బ్యానర్లు కత్తిరిస్తారని చెప్పి ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిపై మీ స్పందన? అతను గజ దొంగ మాటలకి ఏముంది? ఇప్పుడు దోపిడీ దొంగలు ఉంటారు. జనసేన అధికారంలోకి వస్తే సెటిల్మెంట్లు, అల్లరి మోకలు పెరుగుతాయని చెప్పి ఆరోపణిస్తున్నారు. అలా ప్రచారం చేసి బతకాలి వాళ్ళు. ఇటీవల కాలంలో మీ పార్టీని వీడిన చేగుండి సూర్యప్రకాష్ మీ పార్టీపై పలు విమర్శలు చేశారు. దానికి మీ స్పందన? అది ఆయన పర్సనల్, మాకు సంబంధించింది కాదు. అది అతనికి ఇష్టం అనేది వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ క్రిమినల్ అని వారంతా కూడా తెలుగుదేశం దగ్గర మొత్తం అమౌంట్ నగదు తీసుకుని ఆయన అమ్ముకున్నారు, కాపులను తాకట్టు పెట్టారని కూడా చెప్తూ ఉన్నారు. దానికి మీ సమాధానం? చూసారా ఎవరన్నా పవన్ కళ్యాణ్ క్రిమినల్లో డబ్బులు చేగుండి హరిరామ జోగ గారు మీ వైపు ఉన్నారంటారా? చెప్పారు, ఆయన ప్రాణం పోయే వరకు జనసేనతో ఉందని చెప్పారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు దగ్గరికి మీరు వెళ్ళారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను ఆ పార్టీకి సహకరిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవడానికి కారణం బీజేపీతో అంతకుముందు మంత్రాలు జరిగిన మాట వాస్తవం. నాకు కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో అటు ముద్రగడ గారు కూడా వైసీపీ నుంచి పోటీ చేస్తారనే వాదన ఉంది. తప్పే ఉంది, చేయకూడదని ఎవరంటారు? కాపులు పవన్ వైపు ఉంటారంటారా, ముద్రగడ వైపు ఉంటారంటారా? ముద్రగడ వైపు అయితే నాకు తెలిసి ఉండరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాపులను అవమానించారు, అదేవిధంగా ఏదైతే పద్మనాభం గారిని కూడా అవమానించారు. కాపుకు సంబంధించిన నేతలను ఇలా అవమానిస్తూ ఉన్నారు. 5% ఏదైతే కాపులకు ఇస్తానన్న పర్సంటేజ్ కూడా ఇవ్వలేదనేది ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీరేమంటారు? చంద్రబాబు నాయుడు ప్రకటించిన 5% ఇస్తానని నేను ఎవరైనా ఇంటి ముందు చెప్పినా సరే నువ్వు వీళ్ళకి ఉడికించి చేస్తూ ఉంటే రంగా గారిని హత్య చేయించింది చంద్రబాబు గారే అని చెప్పి ఒక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కాపులు రేపొద్దున్న చంద్రబాబును నమ్మి వెళితే మోసపోతారని చెప్తూ ఉన్నారు. దానిపై మీ సమాధానం? రంగా గారిని హత్య చేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు ఇప్పుడు తెలుసా మీకు? ఆ కుటుంబం ఏ పార్టీ?